తిరుమల లడ్డు విషయంలో జంతువులు కొవ్వు కలిపాడని జగన్మోహన్ రెడ్డిని విష ప్రచారం చేశారు కదా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు. ఈరోజు ఏమైందయ్యా, సిట్టాధికారులే మాట్లాడుతున్నారు దీంట్లో లేదు ఏం లేదని. ఇప్పుడు ఏడబెట్టుకోవాలన్న తలకాయ అర్థమవుతుందా మీకు? లోకేష్కు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్కు దేవుడిని కూడా జగన్మోహన్ రెడ్డిని కొట్టలేక చివరకు దేవుడి మీద అన్యాయంగా విష ప్రచారం చేసినారే. ఎవడైనా మనిషి అనేవాడు తిరుమల లడ్డూలో నెయ్యనే కలపాలనే ఆలోచన వస్తుందా? పవిత్రమైన తిరుమల క్షేత్రం అయ్యాది. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ఆదరించారు వెంకటేశ్వర స్వామిని. అటువంటి వ్యక్తి గురించి విషప్రచారం చేశారే, నానాక మాటలు మాట్లాడారే, ఎవడోడో ఏమేమో మాటలు మాట్లాడారే. ఒక ప్రజల మనిషి, ప్రజల గుండెల్లో మనిషి జగన్మోహన్ రెడ్డి గారి పైన ఇంత విషప్రచారం చేశారే, ఇంత అన్యాయంగా మాట్లాడారే. ఇప్పుడు ఏమైందయ్యా, సిట్టాధికారులే మూసుకొని ఉండని అంటున్నారు. చూసుకోండి అయ్యా మీరే, ఏం చేస్తారో న్యాయం ఏం చేస్తారో ప్రజలే తెలుసు. ప్రజలకు అర్థం కావాలా ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంత విష ప్రచారం చేస్తున్నారో, జగన్మోహన్ రెడ్డిని ప్రజలకు పాలిటిక్స్ డైవర్షన్ ఏ విధంగా చేస్తున్నారో, జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా అవమానకరంగా చేస్తున్నారో, వైఎస్ఆర్ పార్టీకి కించపరిచే విధంగా ఏ విధంగా వీళ్ళు అందరూ ముందుకొచ్చారో ఈయన్ని అర్థమవుతుంది. మీరు డైరెక్ట్గా ఢీకొట్టలేక చివరకు దేవుడిని అడ్డం పెట్టుకున్నారే. నిజంగా ఎంత అన్యాయం అంటే ఇది. నిజంగా కూడా ఈరోజు ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలా. ఇంతటి నీచులు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఇంత అబద్ధాలు, ఇంత కుట్రలు చేశారే. ఒకసారి ప్రజలు కూడా ఆలోచన చేయమని నేను అడుగుతా ఉన్నా ఈరోజు.